హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగేంద్ర. జాతర ఈ పేరంటే తెలియని వాళ్ళు లేరు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉంది. మనకి ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క జాతర ఎంత ఫేమస్సో, అలాగే మాదాపూర్లో మనకి కొత్తగా ఓపెన్ చేసిన జాతర రెస్టారెంట్ కూడా చాలా ఫేమస్. చూద్దాం రండి. ఇది మన నాగరికతకి ఎక్కడ తీసుకున్నట్టుగా వీళ్ళు చేసిన డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి ఒక లుక్ వేసుకోండి. మొత్తం వీళ్ళు ఇక్కడ చేసిన లైక్ ఎక్విప్మెంట్ కానీ, ఇక్కడ అరేంజ్ చేసిన ప్లేస్మెంట్ కానీ చూస్తే నిజంగా మనం పాత రోజుల్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. రెండు ఒకసారి మీకు అంతా నేను చూపిస్తాను. చూసారుగా సైకిల్. అసలు ఎక్కడ వీళ్ళైతే నాగరికతని ఆ పాత రోజులను గుర్తు చేస్తూనే మనకి స్టార్టింగ్లోనే సైకిల్ అయితే పెట్టడం జరిగింది. దీనికైతే ఒక చరిత్రే ఉందని చెప్పొచ్చు. రండి, ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి జాతర రెస్టారెంట్లో. సరే నాతో పాటు రండి, నేను చూపిస్తాను. ఒకసారి చూడండి వాళ్ళంతా డిజైన్ చేసిన ప్రాసెస్ కానీ చూసారు. ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క భావం, ఆ కాలం నాటి అప్పుడు అట్లా ఆ కాలంలో అలా ఉండేదని చెప్పడానికి ఇది ఒక నిర్వచనం చిన్నగా. చూసారా ఇవన్నీ అసలు ఎక్కడ నాగరికతను అయితే మిస్ చేయలేదు వీళ్ళు. ఆ కాలంలో ఎలా ఉండేది అన్నది ఇంత నాగరికతని వీళ్ళైతే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో చూడొచ్చు మీరు. ఆ దీపాలు కానీ ఆ చిన్నపిల్ల డ్రాస్ కానీ చాలా బాగుంది. అసలు చూసారుగా అసలు అంటే చిన్నగా నాటి కాలంలో ఆ కాలం నాటి ఒక రంగుల రాట్నం వేసి ఆ నాగరికతను చూడవచ్చు మీరంతా. ఇలాంటి చాలా అద్భుతాలు లోపలైతే ఉన్నాయి. ఒకసారి రండి అవి కూడా చూద్దాం. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క డిజైను అవంతా ఎక్విప్మెంట్ కానీ మీరు చూడొచ్చు. సరే ఒకటి ఆ కాలం నాటి గుర్తులు ఇవన్నీ రిక్షా కాలం అవంతా చూడొచ్చు. అలాగే సైకిల్ మీద ఆ బెలూన్స్ అమ్మడం అయితే కానీ వీళ్ళ నాగరికతను ఎక్కడ తగ్గించలేదని తెలుస్తుంది మనకి ఫ్రేమ్స్లో చూస్తుంటే. చూద్దాం రండి లోపల కూడా మనకి ఎలా ఉందో. చూసారుగా ఇదే లోపలైతే మనకి చాలా స్పేసీగా ఉంది. ఈ లోపల ఎన్విరాన్మెంట్ కానీ చూడవచ్చు మీరు అంతా. ఒక ఫ్రేము ఒక్కొక్క ఆర్ట్ని ప్రతిబోధించింది. చూసారుగా అవి కాలం నాటి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆ కాలంలో ఇది చూసారుగా. ఆ కాలంలో జాతరకి వెళ్ళినప్పుడు ఇదంతా సేమ్. ఈ యొక్క ఫ్రేము ఆ కాలం నాటి జాతరకి ఇదొక సింబాలిటీగా ఇదైతే వేసారు. అప్పుడు మనకి జాతరలో ఇట్లా ఎక్స్ప్లోర్ చేసేవారు ఆ విధంగా ఆ కాలంలో. సరిగా బొట్టల లెవెల్ కానీ ఇగో ఈ ఫ్రేమ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. ఆ కాలంలో ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు అసలు. చాలా బాగుంది ఇది అసలు. ఇది చూసారుగా ఇల్లు కానీ